ఎవ్రీవన్. ఈరోజు మనం MSN 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ మనకి యూనిట్ 1 ఏది ఉంది, ENT డిజార్డర్స్. ENT డిజార్డర్స్ అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్ డిజార్డర్స్. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఓటైటిస్ మీడియా. ఓటైటిస్ మీడియా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్. నెక్స్ట్ టాన్సిలైటిస్, ఎపిస్టాక్సిస్, మైనస్ డిసీజ్, లారింజైటిస్, పెరిటాన్సిలర్ యాబ్సెస్, హియరింగ్ ఎయిడ్స్, డెఫ్నెస్, బ్లైండ్నెస్ ప్రోగ్రామ్. ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 2లో ఐ డిజార్డర్స్. ఐ డిజార్డర్స్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి గ్లాకోమా అండ్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్. అండ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. వాట్ ఆర్ ద రిఫ్రాక్టివ్ ఎర్రర్స్? మెట్రోపియా, హైపర్మెట్రోపియా, that's next retinal detachment. It's also most important question. Next blindness control program, conjunctivitis, visual acuity test. These are the important questions in the eye disorders. Next third unit మనకి ఏది ఉంది, నర్వస్ డిజార్డర్స్. నర్వస్ డిజార్డర్స్లో మనకి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే హెడ్ ఇంజురీ, స్పైనల్ కార్డ్ ఇంజురీ, సివిఏ. సివిఏ అంటే సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ epilepsy, meningitis, unconsciousness, GCS scale, glaucoma scale. Next glaucoma scale, myasthenia gravis and Parkinson's disease. ఇవి మనకు నర్వస్ సిస్టంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏంటి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయంటే ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ, pelvic inflammatory disease, abortion, contraception methods, menstrual disorders, IVF and pap smears. ఇవి మనకు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5 ఏంటి మనకు, బర్న్ అండ్ కాస్మెటిక్ సర్జరీస్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయంటే బర్న్ ఇంజురీ, ఫ్లూయిడ్ క్యాల్కులేషన్ మెథడ్స్, రూల్ ఆఫ్ 9, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అండ్ స్కిన్ గ్రాఫ్టింగ్. ఇవి మనకు యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ యూనిట్ 6 ఎమర్జెన్సీ డిజాస్టర్ నర్సింగ్. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయంటే డిజాస్టర్ నర్సింగ్, CPR. నెక్స్ట్ షాక్, క్రైసిస్ ఇంటర్వెన్షన్, మెడికో లీగల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఎమర్జెన్సీ డిజాస్టర్ నర్సింగ్. నెక్స్ట్ యూనిట్ 7 వచ్చేసి మనకు ఆన్కాలజీ. ఆన్కాలజీలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయంటే వార్నింగ్ సైన్స్. నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏవేవి, అందులో కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ద ఆన్కాలజీ. నెక్స్ట్ లుకేమియా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ TNM క్లాసిఫికేషన్. ఇవి ఆన్కాలజీలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 8 ఏంటి, ఎల్డర్లీ కేర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆర్ థియరీస్ ఆఫ్ ఏజింగ్. నెక్స్ట్ కామన్ జీరియాటిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ రోల్ ఆఫ్ నర్స్ ఇన్ కేర్ ఆఫ్ ఎల్డర్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏజింగ్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్. ఇవి మనకు ఎల్డర్లీ కేర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ప్యాలియేటివ్ కేర్. యూనిట్ 9 ఏంటి మనకు, క్రిటికల్ కేర్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ICU, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. నెక్స్ట్ రోల్ ఆఫ్ నర్స్ ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్. నెక్స్ట్ అనెస్థీషియాలో మనకు టైప్స్ ఇంపార్టెంట్, అవి 2 మార్క్స్ కూడా అడుగుతారు, అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్ CCU, క్రిటికల్ కేర్ యూనిట్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్, ఫిజికల్ సెటప్, స్టాఫింగ్, మెకానికల్ వెంటిలేటర్. ఇవి మనకు క్రిటికల్ కేర్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 10th యూనిట్ ఏంటి, ఆక్యుపేషనల్ డిజార్డర్స్లో మనకి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే హీట్ స్ట్రోక్, ఫ్రాస్ట్ బైట్, రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ఆక్యుపేషనల్ డిజార్డర్స్. ఇవి మనకి MSN 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్.